నమస్కారం. ఈరోజు మనం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అంటే హెచ్ఏఎల్ నుండి వచ్చిన ఒక అద్భుతమైన అవకాశం గురించి తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం ఇదొక గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్. మరి దీని పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఏరోనాటిక్స్ ఈ ఫీల్డ్లో కెరీర్ మొదలుపెట్టాలని చాలామందికి ఉంటుంది కదా. వాళ్ళందరికీ ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పొచ్చు. కెరియర్కి ఇది ఒక పర్ఫెక్ట్ స్టార్టింగ్ పాయింట్ కావచ్చు. సరే, ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ముందుగా హెచ్ఏఎల్ అందిస్తున్న ఈ అవకాశాన్ని క్లియర్గా అర్థం చేసుకుందాం. ఇది జనవరి 26 బ్యాచ్ కోసం ప్రకటించిన నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ అంటే నాట్స్ కింద వస్తుందన్నమాట. అసలు హేఎల్ అంటే ఏంటి? చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ దీని ప్రాముఖ్యతను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఇది మామూలు కంపెనీ కాదు, మన రక్షణ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఒక మహారత్న హోదా ఉన్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ సంస్థ. అంతేకాదు, మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియాలోనే ఇది వన్ ఆఫ్ ద టాప్ ఏరోనాటికల్ ఇండస్ట్రీస్. సో ఇంత పెద్ద సంస్థ ఇప్పుడు ఏం ఆఫర్ చేస్తుంది? వాళ్ళు బీఈ లేదా బీటెక్ పూర్తి చేసిన గ్రాడ్యుయేట్ల కోసం 1 సంవత్సరం పాటు పెయిడ్ అప్రెంటిస్షిప్ అందిస్తున్నారు. ఇది నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్, అదేనండి ఎన్ఏటిఎస్ కింద జరుగుతుంది. అంటే ఇదొక స్ట్రక్చర్డ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ప్రోగ్రామ్. ఓకే, అవకాశమైతే చాలా బావుంది. మరి దీనికి ఎవరు అర్హులు, ఎవరు అప్లై చేసుకోవచ్చు? ఈ ముఖ్యమైన వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్, సో జాగ్రత్తగా గమనించండి. మొదటగా ఎవరు అప్లై చేయొచ్చో చూద్దాం. ఇంజనీరింగ్లో బీఈ లేదా బీటెక్ డిగ్రీ ఉండాలి. ఇది బేసిక్ క్వాలిఫికేషన్. ఇక రెండో చాలా ముఖ్యమైన కండిషన్ ఏంటంటే ఫిబ్రవరి 1, 2021 తేదీని గాని ఆ తర్వాత గాని గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అంతకు ముందు పాసైన వాళ్ళు అర్హులు కాదు. అలాగే ఎవరు అప్లై చెయ్యకూడదో కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. 1 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే దీనికి అర్హులు కారు. ఇంకో విషయం, ఇంతకు ముందే ఎక్కడైనా నాట్స్ కింద అప్రెంటిస్షిప్ పూర్తి చేసినా, ప్రస్తుతం చేస్తున్నా లేదా జస్ట్ రిజిస్టర్ చేసుకుని ఉన్నా కూడా వాళ్ళు కూడా అప్లై చేయకూడదు. సరే, ఎలిజిబిలిటీ అంతా ఓకే అనుకుంటే ఇప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్కొచ్చాం. అదేంటంటే వాక్-ఇన్ షెడ్యూల్, అంటే ఎప్పుడు ఎక్కడికి వెళ్లాలో తెలిపే వివరాలు. ఈ సెలక్షన్ ప్రాసెస్ అంతా బెంగళూరులో జరుగుతుంది. అడ్రస్ నోట్ చేసుకోండి. టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, సురంజన్ దాస్ రోడ్. రిపోర్టింగ్ టైం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్యలో ఉంటుంది. ఈ టైంలోపే అక్కడ ఉండాలి. ఇప్పుడు డేట్స్ వైజ్గా ఏ బ్రాంచ్ వాళ్ళు ఎప్పుడు వెళ్లాలో చూద్దాం. డిసెంబర్ 17న మెకానికల్, ఇండస్ట్రియల్, ప్రొడక్షన్, మెకాట్రానిక్స్, అలాగే మెటలర్జీ అండ్ మెటీరియల్ సైన్స్ వాళ్లకే. ఆ తర్వాతి రోజు అంటే డిసెంబర్ 18న ఎలక్ట్రికల్, ఈఎన్ఈ, ఈఎన్సీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ బ్రాంచ్ల వారికి. ఇక డిసెంబర్ 19న కంప్యూటర్ ఇంజనీరింగ్, సిఎస్, సిఎస్ఈ, ఐటీ ఇలా కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన అన్ని బ్రాంచ్ల వాళ్ళు వెళ్లాలి. ఫైనల్గా డిసెంబర్ 20వ తేదీన సివిల్ మరియు కెమికల్ ఇంజనీరింగ్ వాళ్లకి వాకిన్ ఉంటుంది. సరే, డేట్ ఎప్పుడో చూసుకున్నారు కదా. ఇప్పుడు వాకిన్కి వెళ్లే ముందు ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. దీన్ని ఒక చెక్లిస్ట్ లాగా ఫాలో అయితే అక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు. మొత్తం 3 ముఖ్యమైన స్టెప్స్ ఉన్నాయండి. నెంబర్ 1, నాట్స్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇది కంపల్సరీ. నెంబర్ 2, కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ఒకచోట పెట్టుకోవాలి. ఇక నెంబర్ 3, కేటాయించిన రోజున కరెక్ట్ టైంకి అక్కడికి చేరుకోవాలి. సింపుల్. ఇందులో అన్నింటికంటే మొదటిది, ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైనది ఇదే. వాకింగ్కి వెళ్లకముందే www.mhrdanats.gov.in అనే వెబ్సైట్కి వెళ్లి స్టూడెంట్ కేటగిరీలో రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అయిపోయాక వచ్చే ఫామ్ని ప్రింటౌట్ తీసుకుని దాన్ని తప్పకుండా మీతో పాటు తీసుకురావాలి. ఇది మర్చిపోవద్దు. ఇప్పుడు డాక్యుమెంట్స్ లిస్ట్ చూద్దాం. మీతో పాటు ఏం తీసుకురావాలో జాగ్రత్తగా గమనించండి. ముందుగా నాట్స్ పోర్టల్ రిజిస్ట్రేషన్ కాపీ, 10th క్లాస్ మార్క్షీట్స్, డిగ్రీ సర్టిఫికేట్ లేదా ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ అంటే పీడీసీ, అన్ని సెమిస్టర్ల మార్క్షీట్స్. ఒకవేళ మార్క్స్ జీపీఏ లేదా సీజీపీఏలో ఉంటే దాన్ని పర్సెంటేజ్లోకి ఎలా మార్చాలో తెలిపే కన్వర్జన్ గైడ్లైన్స్. రిజర్వేషన్ కేటగిరీకి చెందినవారైతే క్యాస్ట్ లేదా పీడబ్ల్యూడీ సర్టిఫికేట్. వీటన్నింటి ఒరిజినల్స్తో పాటు ఒక సెట్ సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీలు, ఇంకా 2 పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోలు కూడా కావాలి. ఓకే, ఇక మనం చివరి విభాగానికి వచ్చేశాం.
ఈ అప్రెంటిస్షిప్కు సంబంధించి మరికొన్ని ముఖ్యమైన విషయాలు, నిబంధనలు, షరతులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అందరూ ఎదురుచూసే విషయం స్టైఫెండ్. ఈ ఒక సంవత్సరం ట్రైనింగ్ పీరియడ్లో ప్రతి నెల 12,300 రూపాయల స్టైఫెండ్ ఇస్తారు. ఇప్పుడు చెప్పబోయేది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. వాళ్ల నోటిఫికేషన్లో ఉన్న మాటల్ని గమనించండి. అప్రెంటిస్షిప్ శిక్షణ పూర్తయిన తర్వాత హెచ్ఏఎల్ ఎలాంటి ఉద్యోగం ఇవ్వడానికి బాధ్యత వహించదు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇది కేవలం 1 సంవత్సరం శిక్షణ మాత్రమే. దీని తర్వాత ఉద్యోగం గ్యారంటీ కాదు. ఇంకా కొన్ని ఎడిషనల్ పాయింట్స్ ఉన్నాయి, వాటిని కూడా త్వరగా చూసిద్దాం. సెలక్షన్ అనేది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద జరుగుతుంది, కానీ ఇది కూడా వేకెన్సీస్ని బట్టి ఉంటుంది. అక్కడ సబ్సిడీ రేట్లకి క్యాంటీన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. వాకిన్కి అటెండ్ అవటానికి ఎలాంటి టీఏ, డిఏ అంటే ట్రావెల్ ఎలవెన్స్ లాంటివి ఇవ్వరు. ఇక ఆఖరిగా ఏ రకమైన రికమెండేషన్స్ చేసినా వెంటనే డిస్క్వాలిఫై చేస్తారు. సో ఫైనల్గా ఒక ప్రశ్నతో ఈ వివరణను ముగిద్దాం. భారత ఏరోస్పేస్ రంగంలో ఒక పెద్ద కెరీర్ నిర్మించుకోవాలనుకునేవారికి హెచ్ఏఎల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో దొరికే ఈ 1 సంవత్సరం అప్రెంటిస్షిప్ సరైన పునాది వేస్తుందా? సరైన లాంచ్ ప్యాడ్ అవుతుందా? ఈ అవకాశంపై ఆసక్తి ఉన్నవాళ్లు తప్పకుండా ఆలోచించాల్సిన విషయం ఇది.